రేపే పరమ పవిత్రమైనటువంటి చొల్లంగి అమావాస్య. దీన్ని మౌని అమావాస్య అంటారు. అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, లక్ష్మీనారాయణుని అనుగ్రహం పొందాలనుకున్న వారు రేపే చేయవలసిన ఆరాధన కనకవల్లి సమేత వీరరాఘవ స్వామిని పూజించాలి. అష్టోత్తర నామాలతో పూజించినట్లయితే అనుకున్న పని జరుగుతుంది. రేపు చేయవలసిన నియమాలు ఏంటంటే, రేపు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలంటు స్నానం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. కుంకుమ పూలు ధరించాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని తర్వాత చక్కగా పూజ చేసుకోవాలి. తులసి దళాలతో అలంకరించుకోవాలి. అమావాస్య రోజు తులసి దళం కోయకూడదు కాబట్టి ఒకరోజు ముందు కోసి పెట్టుకోవాలి. ఎర్ర పూలతో పూజిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పిండితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయండి. ఒక వెండి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ అందులో నీళ్లు పోసి ఒక తులసి దళం వేసి గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి స్వామిని నమస్కారం చేసుకోవాలి. ముందుగా గణపతికి పూజ చేయాలి. ధూపం వేసి అటుకులు, బెల్లం కానీ ఏదైనా నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చి చక్కగా నమస్కరించుకోవాలి. అమావాస్య రోజు మాంసాహారం తినకూడదు. సాత్వికమైనటువంటి భోజనం చేయాలి. సాయంకాలం పూజ చేసేవారు సాయంత్రం సాత్వికమైన ఆహారం తినే పూజ చేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్